ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్రెజెంట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, మనం ఏదైతే మన యొక్క 5th స్టాండర్డ్లో నేర్చుకుని ఉన్నామో అది ఇప్పటి పిల్లలు వాళ్ళ యొక్క ఎల్కేజీ నుండే కవర్ చేస్తున్నారు. దీనివల్ల టీచర్స్కి అయితే చాలా హెవీ లోడ్ అయితే పడుతుంది. బికాస్ వాళ్ళకి అప్ టు డేట్గా ఎడ్యుకేషన్ని అందించడంలో కానీ అండ్ పిల్లలకి వర్క్ షీట్స్ క్రియేట్ చేయడంలో అండ్ టన్స్ ఆఫ్ పేపర్ వర్క్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ అలానే పేరెంట్స్ అయితే వాళ్ళకి ఉన్న ఈ బిజీ షెడ్యూల్లో అసలు పిల్లలు ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నారు. సో వీటన్నిటికీ సొల్యూషనే ఈ iBloom.io వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఏఐ పవర్డ్ క్విజెస్, వర్క్ షీట్స్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ కంప్లీట్ డాష్ బోర్డ్ని అయితే ఇస్తుంది. సో టీచర్స్కి ఒక కంప్లీట్ క్లాస్ రూమ్ని మేనేజ్ చేయడంలో కానీ అండ్ పేరెంట్స్కి అయితే వాళ్ళ పిల్లలకి ఒక కరెక్ట్ లెర్నింగ్ మెటీరియల్ని అందించడంలో కానీ అండ్ పిల్లలకి వాళ్ళ యొక్క ఐక్యూని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడంలో ఈ iBloom.io వెబ్సైట్ ఒక పర్ఫెక్ట్ టూల్ అనమాట. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ అసలు ఎట్లా వర్క్ అవుతుంది, దీని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది చూసేద్దాం. సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయడం కోసం నేను క్రోమ్కి కానీ సఫారీకి కానీ వెళ్ళి beta.ibloom.io అని చెప్పేసి ఇస్తున్నాను. అండ్ ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ట్యాగ్ చేస్తాను. సో వన్స్ నేను ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ అనేది ఇక్కడ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మీరైతే ఫస్ట్ లాగిన్ అవ్వాలన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: టీచర్, స్టూడెంట్ అండ్ పేరెంట్ అనమాట. సో మీరు ఏ కేటగిరీ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ టీచర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాం. వన్స్ టీచర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాలి. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్గా లాగిన్ అయ్యి ఉంటే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ని ప్రొవైడ్ చేయాలి. బట్ మీరు ఫస్ట్ టైం లాగిన్ కనుక అవుతుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, ఆ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు ఏదర్ టీచర్ ఆర్ పేరెంట్ ఏదైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ క్లాస్ అండ్ ఏ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. వన్స్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఆ యొక్క డీటెయిల్స్తో మీరైతే లాగిన్ అయిపోవచ్చు అనమాట. సో నేనైతే టీచర్ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని లాగిన్ అయితే అవుతున్నాను. సో వన్స్ నేను లాగిన్ అయిన తర్వాత సో నాకు ఇట్లా హోమ్ పేజ్ అనేది కనిపిస్తుంది. స్టార్టింగ్ వచ్చేసరికి డాష్ బోర్డ్. సో ఈ డాష్ బోర్డ్లో మనకి ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ యొక్క స్కోర్ కానీ వాళ్ళ ఎవ్రీథింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ డాష్ బోర్డ్లోనే మీరు ఇక్కడ సెలెక్ట్ క్లాస్ రూమ్ అని ఉంది కదా, అక్కడ క్లాస్ రూమ్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ స్టూడెంట్ దగ్గర మీరు ఒక పర్టికులర్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్ రూమ్. సో ఈ క్లాస్ రూమ్లో వచ్చేసరికి మీరు ఏదైనా కొత్తగా క్లాస్ రూమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ క్రియేట్ న్యూ క్లాస్ రూమ్ అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క క్లాస్ రూమ్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ యొక్క గ్రేడ్ అండ్ వాళ్ళ వర్క్ షీట్ లెవెల్ సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ క్లాస్ రూమ్ అని ప్రొవైడ్ చేసినట్లయితే మీరు ఒక న్యూ క్లాస్ రూమ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏవైతే క్లాస్ రూమ్ని క్రియేట్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏ డేట్లో యాడ్ చేశారు అండ్ క్లాస్ రూమ్ నేమ్ ఏం పెట్టారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ యాక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క క్లాస్ రూమ్ డీటెయిల్స్ చూడొచ్చు అండ్ మీకు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఆ క్లాస్ రూమ్కి మీరు ఏదైనా అసెస్మెంట్ ప్రొవైడ్ చేయాలంటే ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఈ క్లాస్ రూమ్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ క్లాస్ రూమ్ని క్లిక్ చేయవచ్చు. సో ఈ విధంగా క్లాస్ రూమ్స్లో మనకి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు క్లాస్ రూమ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మీరు పర్టికులర్ స్టూడెంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఒక పర్టికులర్ స్టూడెంట్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ స్టూడెంట్ మీద క్లిక్ చేసి స్టూడెంట్ నేమ్, వాళ్ళ యొక్క యూజర్ నేమ్ అండ్ గార్డియన్స్ ఈమెయిల్ అడ్రస్ అండ్ అట్లానే అసైన్ క్లాస్ రూమ్ దగ్గర ఏదో ఒక క్లాస్ రూమ్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క గ్రేడ్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు క్రియేట్ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే స్టూడెంట్ అయితే క్రియేట్ అయిపోతారనమాట. ఈ విధంగా ఒక పర్టికులర్ స్టూడెంట్ని ఒక క్లాస్ రూమ్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ చూస్తే మనకి యాక్షన్లో సో ఆ స్టూడెంట్ యొక్క ఎవ్రీథింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ ఆల్సో వాళ్ళ యొక్క గ్రేడ్ చేంజెస్ చేయాలన్నా అండ్ వాళ్ళకి ఏదన్నా అసెస్మెంట్ని కండక్ట్ చేయాలన్నా స్టూడెంట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏమన్నా అప్డేట్ చేయాలన్నా అండ్ అట్లానే వాళ్ళ యొక్క రిపోర్ట్ని గార్డియన్స్కి సెండ్ చేయాలన్నా సరే ఇక్కడ నుంచి మనం సెండ్ చేయవచ్చు. సో ఏవైతే వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ రాస్తారో
చేస్తారో వాటిని ఇక్కడ నుంచి మనం వాళ్ళ యొక్క గార్డియన్కి అయితే సెండ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో మీరు ఏదైనా స్టూడెంట్ని రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ రిమూవ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ అసెస్మెంట్స్లోకి వెళ్తే వాళ్ళ యొక్క అసెస్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఒక పర్టికులర్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ యొక్క ఎగ్జామ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో దీన్ని మీరు ఇక్కడ స్కోర్ చూశారు కదా, వాళ్ళ యొక్క స్కోర్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళ యొక్క కంప్లీట్ రిలేటెడ్ ఆన్సర్ షీట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ అసెస్మెంట్స్లో ప్రతి ఒక్క స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు అసెస్మెంట్ కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేసి సో వాళ్ళ యొక్క గ్రేడ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్జెక్ట్ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఆల్సో ఇక్కడ స్పెసిఫిక్ టాపిక్ మీద క్లిక్ చేసి సో మీరు ఏదైతే టాపిక్ ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లెసన్స్ ఉంటాయి. సో ఈ లెసన్స్లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెసన్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఆ వర్క్షీట్ లెవెల్ మీకు డిఫాల్ట్ కావాలా అడ్వాన్స్డ్ కావాలా అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అసెస్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక న్యూ అసెస్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా మనమైతే కొత్తగా అసెస్మెంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వర్క్ షీట్స్కి వస్తే ఇక్కడ వచ్చేసరికి మీరు న్యూగా వర్క్ షీట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మీరు రిలేటెడ్గా గ్రేడ్ కావాలంటే ఏ గ్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ వచ్చేసరికి ఈ వెబ్సైట్లో మనకి ప్రీ కిండర్ గార్డెన్ అండ్ కిండర్ గార్డెన్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇంకొన్ని రోజుల్లో 5th గ్రేడ్ వరకు కూడా మనకైతే ఈ వెబ్సైట్లో లాంచ్ అయిపోతున్నారు. సో ఇట్లా మీరు ఒక న్యూ వర్క్ షీట్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి జనరేట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక న్యూ వర్క్ షీట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ సిలబస్లోకి వెళ్తే మనకి రిలేటెడ్గా ఏమేమైతే సిలబస్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తాయి. సపోజ్ ఇక్కడ నేను కిండర్ గార్డెన్ సెలెక్ట్ చేసుకుని సో ఒక పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేస్తే సో ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నాకు వస్తాయి అనమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే మనం చూసుకోవాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేస్తే ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ అవుతాయి. సో ఈ విధంగా మనకి టీచర్ పోర్టల్ అయితే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను పేరెంట్స్ కేటగిరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దానికోసం వన్స్ మనం హోమ్ పేజ్లో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పేరెంట్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీరు కనుక కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తున్నట్లయితే ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి పేరెంట్ అని సెలెక్ట్ చేసుకొని ఆ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయొచ్చు అనమాట. సో రిలేటెడ్ డీటెయిల్స్ ఫిల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు క్రియేట్ అకౌంట్ క్లిక్ చేస్తే మీకు కొత్తగా పేరెంట్స్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను పేరెంట్స్ అకౌంట్లో అయితే లాగిన్ అవుతుంది. సో వన్స్ డీటెయిల్ ఫిల్ చేసి నేను సైన్ ఇన్ అయిన తర్వాత నాకు పేరెంట్స్ యొక్క డాష్ బోర్డ్ అనేది ఇట్లా కనిపిస్తూ ఉంది. సో పేరెంట్స్ అకౌంట్లో మనం వచ్చేసరికి 5 చిల్డ్రన్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ ఈ డాష్ బోర్డ్లోకి వచ్చినాక మనం ఒక పర్టికులర్ చిల్డ్రన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ అవుతాయి. సో సపోజ్ నేను ఇక్కడ చైల్డ్ 1ని సెలెక్ట్ చేసుకున్నా. సో వాళ్ళ యొక్క అసెస్మెంట్స్ ఎన్ని అటెంప్ట్ చేశారు అండ్ వాళ్ళు ఎన్ని లెసన్స్ కవర్ చేశారు, వాళ్ళ యొక్క యాక్యురసీ ఏంటి, సో టాప్ పర్ఫార్మింగ్ టాపిక్ ఏంటి అనేది ప్రతిదీ మనకి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయన్నమాట. సో దీని మీద చూసినట్లయితే మనకి ప్రతి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు మీ చిల్డ్రన్ యొక్క పర్టికులర్ దాని గురించి చూడడం కోసం నేను ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ అనేవి ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి డాష్ బోర్డ్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళకి ఒక న్యూ క్విజ్ని అసైన్ చేయాలంటే ఇక్కడ మనకి అసైన్ ఏ న్యూ క్విజ్ అని ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకొని మీరు రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అసెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఒక న్యూ క్విజ్ అనేది మనకి లాంచ్ అవుతుంది. ఆల్సో మీరు ఏదైనా కొత్తగా చైల్డ్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ ఏ చైల్డ్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి డాష్ బోర్డ్లో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి మనకి చైల్డ్ మేనేజ్మెంట్లో సో చిల్డ్రన్ రిలేటెడ్ డీటెయిల్స్ని అయితే యాడ్ చేయవచ్చు. సో ఇక్కడ కూడా మనం యాడ్ ఏ చైల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి చైల్డ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ లైక్ వాళ్ళ యొక్క నేమ్, యూజర్ నేమ్, గ్రేడ్, సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం యాక్షన్స్ మీద క్లిక్ చేస్తే చిల్డ్రన్ యొక్క డీటెయిల్స్ని ఎడిట్ చేయడం అండ్ చిల్డ్రన్ యొక్క గ్రేడ్ని ఎడిట్ చేయాలన్నా, చిల్డ్రన్కి ఏదైనా అసెస్మెంట్ క్రియేట్ చేయాలన్నా ఆర్ దీంట్లో ఏదైనా చిల్డ్రన్ని రిమూవ్ చేయాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే మనం యాక్షన్ మీద క్లిక్ చేసి దాని రిలేటెడ్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ అసెస్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు మీ యొక్క అసెస్మెంట్ హిస్టరీని చూసుకోవచ్చు. సో ఇక్కడ రిలేటెడ్గా
ఏ చైల్డ్ని అయితే ఆ చైల్డ్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క అసెస్మెంట్ హిస్టరీ మొత్తం కూడా చూడొచ్చు. సో వాళ్ళ యొక్క స్కోర్ ఎంత అనేది కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆ రిలేటెడ్ క్విజ్ డీటెయిల్స్ మీరు చూడటం కోసం వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే సో వాళ్ళ యొక్క క్విజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి అనమాట. అండ్ ఆల్సో మీరు కొత్తగా అసెస్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను పేరెంట్స్ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నాకు అసెస్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా నాకు అసెస్మెంట్ అయితే క్రియేట్ అయ్యి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మీరు ఒక న్యూ అసెస్మెంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ వర్క్షీట్స్లో మనం ఏదైనా న్యూ వర్క్షీట్ని జనరేట్ చేసుకోవటం కోసం ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి జనరేట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక న్యూ వర్క్షీట్ అనేది జనరేట్ అవుతుంది. సిలబస్ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఎవ్రీథింగ్ సిలబస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నేను ప్రీ కిండర్ గార్డెన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క సిలబస్ అంతా కూడా కనిపిస్తుంది. సో దాని రిలేటెడ్గా మీరు ఏదైనా క్వశ్చన్స్ కోసం సో ఇట్లా క్లిక్ చేసినట్లయితే ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇది రిలేటెడ్ టు పేరెంట్స్ కేటగిరీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ కేటగిరీ కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం నేను మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు స్టూడెంట్ మీద క్లిక్ చేస్తున్నా. స్టూడెంట్ మీద క్లిక్ చేసి నేనైతే యూజర్ డీటెయిల్స్తో లాగిన్ అవుతున్నాను. Hello child 1. You're always learning, and that's amazing. సో ఇట్లా చైల్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు చిల్డ్రన్స్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా చిల్డ్రన్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మై లెసన్స్లో చిల్డ్రన్ 1 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీంట్లో చూసారా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది అండ్ రిలేటెడ్గా ఇంకా ఎన్ని క్విజెస్ ఉన్నాయి అనేది కూడా మొత్తం ఇక్కడ నాకు చూపిస్తూ ఉంది. రిలేటెడ్గా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ నౌ మీద క్లిక్ చేసి కొత్త క్విజ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి సబ్జెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ టాపిక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఈ టాపిక్స్లో మనకి ఒక్కో టాపిక్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెసన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే కౌంటింగ్ మీద 37 లెసన్స్ అని ఇట్లా ప్రతి ఒక్క టాపిక్కి రిలేటెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెసన్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి సో ఆ రిలేటెడ్ క్విజెస్ అనేది మీరైతే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ వర్క్ షీట్స్లో మనం ఏదైనా అసైన్డ్ వర్క్ షీట్స్ ఉంటే ఇక్కడ రాసుకోవటం అండ్ ఆల్సో కంప్లీటెడ్ వర్క్ షీట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ అసెస్మెంట్స్లో వచ్చేసరికి మీ యొక్క అసెస్మెంట్ ఏవైతే కంప్లీట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. పర్టికులర్ అసెస్మెంట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆ అసెస్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు రివ్యూ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ అవార్డ్స్లోకి వెళ్తే వాళ్ళు రాసిన క్విజెస్ ప్రకారం సో వాళ్ళ అవార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా చిల్డ్రన్ కేటగిరీ అయితే వర్క్ అవుతుంది. సో ఈ వెబ్సైట్లో వచ్చేసరికి మనకి టీచర్, స్టూడెంట్ అండ్ పేరెంట్ ఎవ్రీ కేటగిరీ అవైలబుల్ ఉంది. కాబట్టి మీ యొక్క చిల్డ్రన్ నాలెడ్జ్ లెవెల్ పెంచాలి అన్నా అండ్ క్వశ్చన్స్ అప్ టు డేట్గా ఉండాలి అన్నా అండ్ ఆల్సో పేరెంట్ అండ్ టీచర్ రిలేటెడ్ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించాలి అన్నా సరే ఈ ibloom.io వెబ్సైట్ అనేది పర్ఫెక్ట్ టూల్ అనమాట. సో మీరు కూడా ఈ వెబ్సైట్ని ట్రై చేసి చూడండి, చాలా బెనిఫిట్ అయితే పొందుతారు. వెదర్ యు ఆర్ ఏ టీచర్, పేరెంట్ ఆర్ చిల్డ్రన్, ibloom.io మేక్స్ ఎడ్యుకేషన్ సింపుల్, ఎఫెక్టివ్ అండ్ ఫన్. Join thousands of teachers, parents and children today. ibloom.io, smarter learning and brighter future.